అసలు మా వల్ల ఇది అవుతుందా అని చాలా టెన్షన్ పడ్డాం. వామ్మో ఎంతమంది జనాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీనాస్ బ్లాగ్. ఇట్స్ డే 1. సమ్మర్ హాలిడేస్ లో మా మమ్మీ నో స్క్రీన్ టైం అన్నది. కానీ ఏం చేయాలి మమ్మీ అని అంటుంటే మా మమ్మీ ఫైనాన్షియల్ లిటరసీ ఒక పెద్ద వర్డ్ అంటుంది. ఫైనాన్షియల్ లిటరసీని ఎలా నేర్చుకోవాలని నేను మా అన్న అడిగితే సో వి కేమ్ అప్ విత్ దిస్ ఐడియా, ఫ్రెష్ ఫ్రూట్ స్టడీ. దానికోసం మేము మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్ ఫ్రూట్స్ ని తెచ్చుకున్నాం. వాటిని చాప్ చేసి నీట్ గా ప్యాక్ చేశాం. ఒక్క ప్యాకెట్ 20 రూపీస్ మాత్రమే. ఫస్ట్ డే టు లెర్న్ ఫైనాన్షియల్ లిటరసీ. నేను మా అన్న చాలా నర్వస్ ఉన్నాను. ఈ ప్రాజెక్ట్ మేము డబ్బులు ఎర్న్ చేయడానికే కాదు, కస్టమర్స్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో, ఎలా మాట్లాడాలో, పేషెన్స్ ఎలా ఉండాలో, మనీ మేనేజ్ చేయాలని నేర్పిస్తుంది. సో లెట్ us వాచ్ మాకు స్టాల్ ఎక్కడ దొరుకుతుందో ఏమో. మాకు సపోర్ట్ చేశాడు కాబట్టి శివమామతోటి రిబ్బన్ కటింగ్ చేయించాం. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇట్స్ ఆ న్యూ బిగినింగ్. వాటర్మిలన్, మస్క్మిలన్, గ్రేప్స్ ఇవన్నీ చాప్ చేసి గ్లాసెస్లో ప్యాక్ చేశాం. మా ఫస్ట్ కస్టమర్ మా జాయ్. ఈ అంకుల్ మా సెకండ్ కస్టమర్. ఒక్కటేసారి 5 గ్లాసెస్ పార్సల్ అడిగారు. వీటిని కేర్ఫుల్గా ప్యాక్ చేసి ఇచ్చాం. కస్టమర్స్ని పిలవడానికి మా జాయ్ చాలా కష్టపడ్డాడు. మీరే చూడండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మా లవింగ్ డాడ్ వచ్చారు. మా అన్న కస్టమర్స్ పిలుస్తూనే ఉన్నాడు, నేను సేల్స్ చేస్తూనే ఉన్నాను. ఈ అక్క అయితే చాలా ఇంప్రెస్ అయింది. ఈవినింగ్ టైం కాబట్టి జాబ్ చేసే చాలామంది ఆగి కొనుక్కొని వెళ్ళారు. చాలామంది టేస్ట్ చేసి చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్నారు. స్టాల్ పెట్టి మేము ఒకటే రోజులో కోటీశ్వరులు అవ్వాలనుకోలేదు. జస్ట్ ఫోన్స్కి దూరంగా పబ్లిక్ రిలేషన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, పీపుల్ మేనేజ్మెంట్ నేర్చుకోవాలనుకున్నా. ఈ ఆంటీ వాళ్ళ బాబుకి మా అన్నని చూపించి చాలా అప్రిషియేట్ చేసింది. నాకైతే ఫ్రూట్ సెల్లర్స్, స్ట్రీట్ వెండర్స్ కష్టాలు అర్థమయ్యాయి. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చారు. వాళ్ళు కూడా చాలా షాప్ చేశారు. మా షాప్ గురించి తెలుసుకొని మనిషి అక్క కూడా వచ్చింది. షీ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. మేము ఎలా నేర్చుకుంటున్నామో, ఎలా ఫీల్ అవుతున్నామో అని అడిగింది. మధురక వాళ్ళ డాడీ కూడా షాప్ చేశారు. మా ఇంటి పక్కన ఆంటీ, కనిపిస్తున్న మామ కూడా వచ్చారు. మా మామ టిఫిన్ సెంటర్లో ఇడ్లీ వడ ఫ్రీగా ఇస్తాను, ఇప్పుడు నాకు ఇది ఫ్రీగా ఇస్తావా అని నవ్వారు. మేము చాలా టైర్డ్ అయిపోయాము. నాకు ఈ స్టాల్ పెట్టడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి పెద్ద థ్యాంక్స్. మాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, రేపు ఏ స్టాల్ పెట్టాలో తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ టు ఎలీనాస్ వ్లాగ్.